హలో అండి అందరికీ, నేను మీ ఐషు. వెల్కమ్ టు ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మహాశివరాత్రి రోజున మా ఇంట్లో నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. తప్పకుండా చూసేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివయ్య గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. శివయ్య, చెప్పకుండానే ఊపిరి పోస్తావు, తెలియకుండానే ఊపిరి తీస్తావు. ఎందుకో బంధాలు కలిగిస్తావు, మరెందుకో ఆ బంధాలను తొలగిస్తావు. మనసుని ప్రేమతో మురిపిస్తావు, అదే మనసుని గాయాలమయం చేస్తావు. నిన్ను పూజించమని అడగవు, నిన్ను ద్వేషించమని చెప్పవు. స్వర్గం నాలోనే ఉన్నట్టు అనిపిస్తావు, నరకం నాలోనే చూపిస్తావు. ఇన్ని చేసిన నువ్వు నాలోనే నువ్వు ఉన్న సత్యాన్ని ఎందుకు ఎరగనీయక మాయలో ముంచేస్తావు. ఓం నమః శివాయ. ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పండగ అంటేనే పనులు కదా. పండగ వచ్చిందంటే ఇలా దుప్పట్లు ఉతుక్కోవటం, కటన్లు ఉతుక్కోవటం, ఇల్లు క్లీన్ చేసుకోవటం, అంతా క్లీనింగ్ ప్రాసెస్. సగం పండుగ ఈ పనులతోనే సరిపోతుంది. వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళకైతే పెద్ద పని అనిపించదులేండి, ఎందుకంటే అన్నీ తీసుకెళ్ళి దానిలో వేసేస్తే అదే ఉతికి ఇచ్చేస్తుంది, తీసుకెళ్ళి ఆరేసేసుకుంటారు. కానీ మాకంత స్తోమత లేదు. దేవుడిచ్చిన చేతులు ఉన్నాయి కదా, అదే వాషింగ్ మిషన్ అన్నట్టు నాకు. అయినా అన్ని పనులు ఇలా చేసుకుంటూ ఉంటేనే ఎప్పుడు ఏ రోగాలు రొప్పులు లేకుండా ఆరోగ్యంగా ఉంటాము. అలా కాకుండా వాషింగ్ మిషన్లకి, డిష్ వాషర్లకి మన పనులు అప్పచెప్పామనుకోండి, మన బాడీ పార్ట్లన్నీ బోర్కి వెళ్తాయి అన్నమాట. అందుకే ఇలా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటే బాడీ ఎప్పుడు యాక్టివ్లోనే ఉంటుంది. మనం చేసుకున్న ఉన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకు మిగులుతుంది. మేము ఉండే ఇల్లు చిన్నదని చెప్పని ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను కదా, అందుకని మేము ఉండే ఇంటి పైకి వెళ్ళి బట్టలు ఉతుక్కోవాలి. సో నేను పైకి వెళ్ళి బట్టలు ఉతికేసి వచ్చి అక్కడ చిన్న క్లిప్ తీసాను చూడండి. అక్కడ క్లైమేట్ బాగుంది కదా, మీకు కూడా చూపిద్దాంలే అని వీడియోలో యాడ్ చేశాను. ఎలా ఉంది అనేది కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా పైనుంచి వచ్చేసినాక ఇల్లంతా ఊడ్చేసుకొని తడిగుడ్డ పెట్టేద్దామని అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. దుమ్మంతా దులిపి. ఎంత కష్టపడి చేస్తే మాత్రం ఏం ఉపయోగం. మా హర్ష నిద్రపోయినంత వరకే ఇల్లు ఇంత నీట్గా ఉంటుంది. వన్స్ వాడు నిద్ర లేచాడంటే సదా మీ సేవలో యథాప్రకారం మొదలన్నట్టు మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. నేను సర్దుకుంటూనే ఉంటా, వాడు పాడు చేస్తూనే ఉంటాడు. బొమ్మలన్నీ విసిరేసి ఇంటి నిండా. లక్ష్మీ సినిమాలో వేణుమాధవ్ ఒక డైలాగ్ చెప్తాడు. నేను ఇంట్లో క్లీన్ చేసేటప్పుడల్లా, సర్దుకునేటప్పుడల్లా నాకు ఇదే డైలాగ్ గుర్తొచ్చింది. అక్క, నేను తీస్తూనే ఉన్నా వేస్తూనే ఉన్నాయి, నేను తీస్తూనే ఉన్నా వేస్తూనే ఉన్నాయి అంటాడు తెలంగాణ శకుంతలతో. అలాగే నేను కూడా సర్దుతూనే ఉంటాను, మా వాడు బొమ్మలన్నీ ఇంటి నిండా వేస్తూనే ఉంటాడు. నేను సర్దుతాను, వాడు తీసేస్తుంటాడు. ఇలా ఉంటుందన్నమాట మా ఇంట్లో పంచాయతీ. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఇల్లంతా ఊడ్చేసుకున్న తర్వాత షింకులో ఉన్న గిన్నెలన్నీ బయటేసేసుకున్నాను, అవన్నీ తోమాలి. తర్వాత ఇక్కడ స్టవ్ని కూడా నీట్గా తుడిచేసుకున్నాను. స్టవ్ని నేను ఎంత నీట్గా పెట్టుకుంటాను అంటే వంట చెయ్యక ముందు ఎలా ఉంటుందో వంట చేసేటప్పుడు, చేసేసిన తర్వాత కూడా అలానే ఉంటుంది. ఒకవేళ నేను వండేటప్పుడు ఏదన్నా అన్నం పొంగి కానీ, మనం తాలింపు వేసేటప్పుడు నూనె తుంపర్లు పడుతూ ఉంటాయి కదా, అలా పడినా కానీ అప్పటికప్పుడే తుడిచేసుకుంటాను నేను. అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తుంటుంది, ఇలాగ నేను ఒక్కదాన్నే చేస్తానా, మీలో కూడా ఎవరైనా చేస్తారనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా తర్వాత ఈ క్లీనింగ్ చేయటం కంటే కూడా ఈ మధ్యలో ఉన్నవన్నీ అడ్డాలు తీసుకొని మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ వాటి ప్లేస్లో అవి పెట్టడానికే సగం టైం సరిపోతుంది అనమాట. ఇంకా ఎక్కడివి అక్కడ సర్దేసిన తర్వాత స్నానం అయితే చేసేసి వచ్చాను. మార్నింగ్ కటన్లు అవి ఉతికాను కదా, ఆ దుప్పట్లన్నీ మడతేసేసి ఆ కటన్లు కూడా వేడి ప్లేస్లో అవి వేసేసాక పూజా రూమ్ని అయితే డీప్ క్లీనింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇంతకు ముందు మన ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, కానీ ఇంత లెంతీ వీడియో పోస్ట్ చేయటం అనేది ఇదే ఫస్ట్ టైము. ఈ మధ్య మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో లాంగ్ వీడియోస్ నేను కూడా చేయాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి పటాలన్నీ బయట పెట్టేశాక తడి క్లాత్ ఒకటి తీసుకొని పూజా రూమ్ మొత్తం ఇలా తుడిచేసుకుంటున్నాను. ఆ తరువాత దేవుని పటాలు కూడా అన్నీ తడి క్లాత్ తోటి ఇలా తుడిచేసి వాటికి కూడా బొట్లు పెట్టేసుకున్నాను.
నేను పూజా రూమ్ క్లీన్ చేసుకోవడానికి గానీ, లేదా ఇలా దేవుని పటాలు తుడుచుకోవటానికి గానీ, ఎప్పుడూ 2, 3 క్లాతులయితే విడిగా తీసి పెట్టుకుంటాను. అవి మాత్రమే యూజ్ చేస్తాను దేవుడికి. మనం రెగ్యులర్‌గా వాడేయి కూడా వాడను. ఆల్మోస్ట్ అందరూ అలాగే చేస్తారనుకోండి. సో, ఎవరన్నా తెలియని వాళ్ళుంటే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నా అంతే. అది కూడా తెలియదా అని మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు కదా! అందుకోసమే ముందుగానే చెప్తున్నాను. ఇంకిక్కడ దేవుడికైతే గంధంతోటి, కుంకుమతోటి బొట్లు పెట్టుకుంటున్నాను. ఈ గంధము మా వారు మాల వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికని తీసుకొచ్చుకుంటారు. అది బావుంటుంది అని చెప్పని నేను కూడా ఒకటి ఎక్స్‌ట్రా తెప్పించాను. దానితోనే ఇలా బొట్లు పెట్టేసుకుంటాననమాట. లక్ష్మీదేవికి ఇలా గంధముతోనే మాలలాగా చేసి కుంకుమ బొట్లయితే పెట్టుకుంటాను. నాకలా పెట్టుకుంటే చాలా ఇష్టము. తర్వాత పూజా రూమ్‌లో పిండితోటి ముగ్గు వేసుకొని, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని దేవుని పటాలు పెట్టుకోవడానికి ఇలా క్లాత్ అయితే ఒకటి వేసుకుంటాను. ఇంతకుముందు న్యూస్ పేపర్లు వేసేదాన్ని. నేను కూడా యూట్యూబ్‌లో ఏదో ఒక వీడియోలో చూశాను. న్యూస్ పేపర్లు వేయకూడదు అని అన్నారు. అంటే వేయకూడదు అని ఏం లేదులెండి. న్యూస్ పేపర్‌లో అన్నీ మంచి విషయాలే ఉండవు కదా! సో, అలా కాకుండా ఇలా క్లాత్ వేసుకుంటే బెటర్ అని చెప్పని అన్నారు. ఏమో నాకది విన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ వేసుకోవడానికి ఇష్టపడను. అందుకే ఇలా దేవుడిని వేసుకోవడానికి బ్లౌజ్ పీస్‌లయితే 2 సెపరేట్‌గా పెట్టుకున్నాను. ఇలా పూజ గది క్లీన్ చేసినప్పుడల్లా ఒకటి మార్చి ఇంకొకటి వేస్తూ ఉంటాననమాట. ఇంకా అది వేసేసుకొని దేవుని పటాలన్నీ లోపల పెట్టేసుకున్నాను. వాటితో పాటు పూజా సామాగ్రి కూడా ముందు రోజే నీట్‌గా క్లీన్ చేసుకొని పెట్టుకొని వాటికి కూడా గంధమో, కుంకుమతోటి బొట్లయితే అలంకరించేసుకున్నాను. తరువాత ఇలా కాళ్ళకి పసుపు రాసుకొని గ్యాస్‌ను కూడా ఇలా పసుపు రాసి బొట్టు పెట్టేసుకున్నాను. పండగ రోజనే కాదండి, ప్రతి శుక్రవారం ఇలా గ్యాస్‌కి పసుపు రాసి బొట్టయితే పెట్టుకుంటాను నేను. ఇలా కొన్ని పనులు మనకు నచ్చినట్టు చేస్తూ ఉంటే ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. చాలా పాజిటివ్‌గా ఉంటుంది మైండ్ కూడా. సో, నాకిలా చేసుకోవడం ఇష్టం. అందుకే ఇలానే చేస్తూ ఉంటాను. ఇంకా గ్యాస్‌ని కూడా పూజించుకోవడం అయిపోయాక గడపను పూజించేసుకోవడానికి గడపలన్నిటికీ కూడా పసుపు రాసి కుంకుమ పెట్టేసుకొని పిండితోటైతే ముగ్గు వేసుకున్నాను. అసలు ఎంత బావుందో, లక్ష్మీ కళ ఉట్టి పడినట్టుగానే అనిపించింది నాకైతే. చాలా నిండుగా అనిపిస్తది. పండగ రోజు ఇలా గడపలు నిండుగా పచ్చగా ఉంటే చాలా బావుంటుంది కదా! ఇక్కడ మేముండే దగ్గర ఇంత బాగా అయితే అంత ఇదిగా ఎవరు చెయ్యరు. కానీ మా అమ్మ వాళ్ళ ఊర్లో పండగొచ్చింది అంటే, లేదా శుక్రవారం వచ్చింది అంటే, ప్రతి శుక్రవారం ప్రతి పండక్కి ఇలా గడపల్ని నిండుగా పసుపు రాసి బొట్టు పెట్టుకొని ఇలా పిండితోటి అలంకరించుకొని ముగ్గులైతే వేసుకొని గడపను పూజించుకుంటారు. చాలా నిండుగా ఉంటుందన్నమాట. ఇంటిలో లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది. అదే అలవాటు వచ్చింది నాకు. నేను ఎక్కడున్నా సరే, అది రెంట్ హౌస్ అయినా, ఓన్ హౌస్ అయినా, ఏ హౌస్ అయినా కానీ ఇలా ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవటం, ఇలా గడపలను పూజించుకోవటం చాలా పాజిటివ్నెస్ని ఇస్తుంది నాకు. ఇంకా నాకు ముగ్గులైతే బానే వచ్చు. పెద్ద ముగ్గులే వేసేదాన్ని. పెళ్లి కాకముందు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెద్ద ప్లేస్ ఉండేది. పండగొచ్చిందంటే రోడ్డు మొత్తం నీట్‌గా కడిగేసి ఈదర నుంచి అదవరికి ముగ్గులు పెట్టి పసుపు, కుంకుమ పెట్టేసేవాళ్ళం. ఆ దారిలో ఎవరైనా తిరగాలన్నా కూడా ముగ్గు తొక్కితే ఏమన్నా అంటారేమో అనుకుంటూ భయపడుతూ తిరిగేవాళ్ళు. అంత పెద్దగా వేసేదాన్ని ముగ్గులు. నేననే కాదులేండి, మా సైడ్ అందరూ ముగ్గులు బాగా వేస్తారు. ఇంకిక్కడికొచ్చాక ముగ్గులు వేయడానికి ప్లేస్ లేదు. అలా అని నేను కూడా ముగ్గులన్నీ మర్చిపోయాను. ఏదో వచ్చినవి చిన్న చిన్న ముగ్గులు మర్చిపోకుండా ఇలా పండగలప్పుడు, శుక్రవారం అప్పుడు ప్రతిరోజు చిన్న చిన్నగా వేస్తాను. ఇలా స్పెషల్ డేస్‌లో మాత్రం కొంచెం మంచి ముగ్గులు వేసుకొని ఇలా పసుపు, కుంకుమ కలర్స్ అయితే వేసేసుకుంటాను. ఇంకా ఆ పనులన్నీ కంప్లీట్ అయ్యాక మంచిగా చీర కట్టుకొని రెడీ అయ్యి పొంగల్ పెట్టుకోవడానికి గిన్నెకి ఇలా పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకున్నాను. తమలపాకు 5 పోగులు పోసి దారానికి పసుపు రాసి తోరణంలాగా కడతాను పొంగలి పెట్టుకునే గిన్నెకే. కానీ తమలపాకులు లేవు. సో, అందుకని ఇలాగే పెట్టేశాను. ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా! రైస్ బ్యాగ్ మేము ఎప్పుడు తీసుకొచ్చుకున్నా సరే ఫస్ట్ నిండుగున్న బియ్యాన్ని ఒక చిన్న డబ్బాలోకి అయితే తీసుకొని స్టోర్ చేసుకుంటాను అని. ఆ బియ్యంతోటి ఇప్పుడు పొంగలి ప్రిపేర్ చేస్తున్నాను. నేను రోజు డైలీ వాడే బియ్యంతో అయితే ఇలా ప్రసాదాలు కానీ, పొంగలి కానీ ఇంట్లో స్పెషల్ డేస్‌లో ఎప్పుడూ చేయను. అందుకోసమే రైస్ బ్యాగ్ తీసుకొచ్చుకున్న వెంటనే ఒక చిన్న డబ్బాకి తీసుకొని పెట్టుకుంటాను. ఇలాంటప్పుడు యూజ్ అవుతుంది కదా అని. ఇంకా పొంగలి పెట్టడం కంప్లీట్ అయిపోయాక దేవుని దగ్గర పెట్టేసుకొని
పూజ చేసేసుకొని ఇలా హారతి కూడా ఇచ్చేసాను. ఆ శివయ్య ఆశీస్సులు మా కుటుంబంతో పాటు ఎల్లప్పుడూ మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఈ చిన్న కుండని చూస్తున్నారు కదా, మేము ఒకసారి జున్ను తీసుకుంటే ఈ కుండలో ఇచ్చారు. ఇంకా కుండ పడేయటం ఎందుకులే అని, మట్టిది కదా ఏమన్నా ఇలా చేద్దాంలే అన్నట్టు ఎప్పుడో పక్కన పెట్టేసి ఉంచాను. అది ఈరోజు గుర్తొచ్చింది, సరేలే అని చెప్పి తీసి పసుపు రాసి బొట్టు పెట్టుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు వేసి వాటర్ వేసి కొన్ని ఫ్లవర్స్ వేశాను. ఈశాన్య మూలలో పెట్టుకుంటే మంచిది కదా, సో అలా పెడదాము అన్నట్టు ఈ బుజ్జుకుండనైతే ఇలా తయారు చేశాను అనమాట. ఏదైనా సరే మళ్ళీ ఉపయోగపడుద్ది అనుకుంటే దేన్ని వేస్ట్ చేయను, అన్నీ ఎలా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాను. మరి దేన్ని పనికిరాంది అయితేనే పడేస్తాను నేనైతే. ఇలాంటి వాళ్ళు మీలో కూడా ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఫైనల్లీ ఇక్కడ గుమ్మం దగ్గర ఈశాన్య మూలలో అయితే ఈ వాటర్ కూడా పెట్టేసుకున్నాను. తర్వాత హర్షాన్ని కూడా రెడీ చేసేసి హర్షాన్ని తీసుకొని టెంపుల్కి వెళ్ళాను. అక్కడ కళ్యాణం కూడా చేశారు, చాలా బాగా జరిపించారు, చాలా బాగుంది చూడటానికి. 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా చేశారు. మన ఛానల్లో లాంగ్ వీడియోలో అన్నిటికంటే పెద్ద వీడియో ఇదేను, ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా అనిపించింది అనేది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.